హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ యువర్ యోష్న. సో లక్కీ బర్త్డే వీడియో అని చెప్పి ఇదేవరి బర్త్డే అని అనుకుంటున్నారా? నా వీడియోస్ ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూస్తుంటే లక్కీ బర్త్డేతో పాటు దానికి 2 days బిఫోరే తిని బర్త్డే అనమాట. అద్విక మా కోడల బర్త్డే అనమాట. సో ఈ ఇయర్ సెకండ్ బర్త్డే మేము అటెండ్ అయ్యాము. ఇలా అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు అంత మంచిగానే జరిగింది. బట్ కొంచెం కేక్ కటింగ్ అప్పుడు చిన్న క్రాకర్ చుంచుబుడ్డి పెట్టడం వల్ల సైడ్ బెలూన్స్ అన్నీ కాలిపోయాయి అనమాట. సడన్గా జరిగింది అదంతా. సో అది నేను రికార్డ్ చేయలేదు. బట్ ఎవరైనా ఇలా ప్లాన్ చేసుకుని దగ్గర కాకుండా కొంచెం దూరంగా ప్లాన్ చేయండి. అయ్యో నేను రికార్డ్ చేయలేదే. అప్పుడే ఆప్షన్ వెళ్ళిపోతుందని లైట్ ఇదొక చూసాను కదా ఎలా కాలిపోయిందో. నేను రికార్డ్ చేయలేదు అనుకున్నాను, కానీ స్టార్టింగ్లో రికార్డ్ చేసాను. అది ఇంకా పెద్దగా ఫైర్ అయింది. మొత్తం అక్కడ ఉన్న వాళ్ళంతా వెనక్కి వెళ్ళిపోవడానికి కూడా మూవ్ అవ్వడానికి కూడా ప్లేస్ లేదు. సో అంతా సడన్గా జరిగింది. సో స్టార్టింగ్లో రికార్డ్ చేసి చూసారు కదా, మొత్తం బెలూన్స్ అన్నీ కాలిపోయాయి. అండ్ కింద ఉన్న ఆ రౌండ్ అంతా ఇలా పైకి తిప్పామన్నమాట ఫొటోస్ కోసం అని చెప్పేసి. అండ్ ఇలా మంచిగా ఎంజాయ్ చేసిన తర్వాత అయితే మేము ఆ రోజు అలా అయిపోయింది. ఇంకా లక్కీ బర్త్డే కోసం అయితే మా చెల్లి ఇలా కేక్ ప్రిపేర్ చేస్తుంది. తను కేక్స్ అన్ని బాగానే ప్రిపేర్ చేస్తుంది. నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తుంటుంది అనమాట. ఇదైతే ఓరియో కేక్. సో ఎలా ప్రిపేర్ చేసింది అనేది కొంచెం లైట్గా వీడియో అయితే తీసింది అనమాట. నేను లేను ఆ టైంలో. సో ఓరియో బిస్కెట్స్ అన్నీ ఇలా మిక్స్ చేసేసి ఇంకా బేకింగ్ సోడా అండ్ వెనిలా ఎసెన్స్ అవన్నీ వేసి చేసిందనమాట లక్కీ కోసం. ఆ రోజు మిడ్నైట్ మేము కేక్ కటింగ్ ఏం ప్లాన్ చేయలేదు. మేము పోస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ అని అనుకున్నాం అనమాట. లక్కీ బర్త్డే వచ్చేసి సాటర్డే. సో డిన్నర్కి ఇన్వైట్ చేద్దామన్నా సరే ఏం పెడతాము, నాన్ వెజ్ అది పెట్టడం కావద్దు కాబట్టి నార్మల్గా బర్త్డే అయితే సాటర్డే గుడికి అయితే తీసుకెళ్ళిపోయి సండే అయితే బర్త్డే ప్రిపరేషన్స్ అయితే మేము చేసామన్నమాట. సో సాటర్డే మరి అసలు కేక్ కూడా కట్ చేయకపోతే ఏం బాగుంటుందని చెప్పేసి ఆ రోజు 12 o'clockకి చెల్లి లక్కీ కోసం అయితే తయారు చేసింది. సో ఆ రోజైతే కేక్ కటింగ్ అయితే ఈ విధంగా మేము చేసాం. ఓరియో బిస్కెట్స్ కేక్ చాలా ఎమ్మీగా అయితే వచ్చిందనమాట. అండ్ తను ఇప్పుడు వెళ్ళిపోయింది కాబట్టి హైదరాబాద్, మేము ఇలాంటి కేక్స్ అండ్ కొంచెం మంచి డిషెస్ అయితే మేము మిస్ అవుతున్నాం అనమాట. చెప్పా కదా సండే డిన్నర్కి ఇన్వైట్ చేస్తున్నాం అని చెప్పేసి. సో సండే కాబట్టి చేపల పులుసు చేసా, చికెన్ గ్రేవీ అండ్ బిర్యానీ, ఇంకా సేమియా చేసా, రైస్ ఇవన్నీ చేశాను అనమాట. బిర్యానీలోకి కచంబరి ఇవన్నీ కూడా నేను ఎవరి హెల్ప్ లేకుండా చేశాను అనమాట. ఫస్ట్ టైం ఇంతమంది కుక్ చేయడం. సో రెసిపీస్ ఏమీ షూట్ చేయలేదు బికాజ్ నేను అంత పెద్ద కుక్ కాదు కాబట్టి. నాకు వచ్చినంత నేను చేశాను. మా వాళ్ళు కూడా అడ్జస్ట్ అయిపోయి తినేశారు అనమాట. మొత్తానికి లక్కీ బర్త్డే ఇలా సింపుల్గా ప్రీ ప్లాన్ ఏం అనుకోలే, సింపుల్గా అలా జరిగిపోయింది. ఇంకా అసలు ఏం చేయకుండా అసలు ఉండలేము బికాజ్ వాడి హ్యాపీనెస్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి మనం ఎలా ఉన్నా సరే వాళ్ళ హ్యాపీనెస్ కోసం వాళ్ళకి చేయాల్సిందే కదా. ఇంకా ఏంటి అంటే బర్త్డే అయిపోయిన 2 months తర్వాత వీడియో పోస్ట్ చేయడం అనేది చాలా దురదృష్టకరం. బట్ మీరు అడ్జస్ట్ అయ్యి చూస్తున్నందుకు ఎప్పుడు పెట్టినా పర్వాలేదన్న అన్న ధీమాలోనూ ఉన్నాను అనమాట నేను ఇంకా. అండ్ రెడ్ వెల్వెట్ కేక్ అయితే ఆసమ్ ఉంది టేస్ట్ అయితే. అండ్ నాకు ఎప్పటి నుంచో తినాలనిపిస్తుంది. ఆ రోజైతే కోరిక కూడా తీరిపోయింది అనమాట. పెట్టండి డాడీ తెల్ల పొర కాలేదు.
సో చూస్తున్నారు కదా, ఇల్లంతా మా హడావడే సరిపోయింది. చిన్నపిల్లలు ఎవరిని పిల్లలేదు ఈ ఇయర్, ఎందుకంటే అందరూ సమ్మర్ హాలిడేస్కి వెళ్ళిపోయారు అనమాట. పాపం లక్కీ ఎప్పుడు ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకోవడం అవ్వదు స్కూల్లో, ఎందుకంటే వాడిది మే కాబట్టి అప్పటికి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోతాయి. అండ్ స్టార్టింగ్ కాబట్టి ఆల్రెడీ చాలా మంది అంటే మా ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు అనమాట. సో పిల్లడానికి అయితే ఎవ్వరూ లేరు చిన్నపిల్లలు వాళ్ళు. సో అందుకని మాకు మేమే సెలబ్రేట్ చేసేసుకొని ఇంకా సింపుల్గా అయితే చేసేసాము. ఇంకా చేయకపోతే అసలు వాడికి కూడా ఫీల్ అవుతాడు కదా చేయలేదు అని. ఇన్ఫ్యాక్ట్ మనం చెప్పాలని మనకి ఇంకా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలన్న మూడ్ అది ఉండదు. బట్ చిన్నపిల్లలు అంటే ఒక పండగ అలా ఫీల్ అవుతారు కదా. బర్త్డే అంటే మనం కూడా అలాగే వాళ్ళ బర్త్డే కూడా మన బర్త్డే లాగే చేసుకుంటాం మనం పేరెంట్స్ అయిన తర్వాత కదా. అండ్ తర్వాత అయితే సడన్గా మావయ్య వచ్చారనమాట. మావయ్యకి అయితే అసలు చెప్పని కూడా లేదు, బట్ వాడి కోసం వచ్చారు. అయ్యో నాకు చెప్పలేదు ఏంటి, లక్కీ బర్త్డేయా ఈరోజు అని చెప్పేసి వాడి కోసం అవన్నీ తెచ్చి చేస్తున్నారనమాట. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.